హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనందరూ క్షేమముగా సమయానికి తోడుకుని తీసుకొచ్చిన దేవాది దేవునికి రెండు చేతులు జోడించి యేసు ప్రభువా మీకు వందనాలని చెబుదాం. చాలా సంతోషం. మరి ఈ శ్రేష్టమైనటువంటి ఈ దినమున దేవాది దేవుడు మనలందరూ ఈ యొక్క జ్ఞాపకాల కూటమునకు దేవుడు తోడుకుని తీసుకొచ్చిన విధానం బట్టి నేను కూడా దేవాది దేవునికి వందనాలు తెలియజేయించున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి తల్లి గారు అమ్మగారికి, అన్నయ్య ఏలు దర్శనయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామములు శుభములు వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. చాలా సంతోషం. మరి ఒక క్రైస్తవులైనటువంటి మనము దేవుని బిడ్డలుగా మనం ఎక్కడ కనబడినా, ఎక్కడ దారిలో కనబడినా, ఈదులో కనబడినా, కార్యక్రమాల్లో కనబడినా, ఆటోలో కనబడినా, బస్సులో కనబడినా, ట్రైన్లో కనబడినా ఏం చెప్పాలా? అమ్మా బాబు వందనాలని చెప్తుండాలి. ఒకవేళ ఇంకా ఈ వందనము యొక్క వచనము యొక్క ఈ వందన వచనము యొక్క పవర్ నీకు తెలియకపోతే మరొకసారి జ్ఞాపం చేస్తున్నా. ఎలిజబెత్ అక్క ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రక్షకుని కనబోతున్నటువంటి యేసు తల్లి అయినటువంటి మరియా ఆ ప్రెగ్నెంట్ ఉన్న వ్యక్తి దగ్గరికి ఏం పట్టుకెళ్ళిందమ్మా? కడుపుతో ఉన్నటువంటి ఆడబిడ్డ దగ్గర మీరు ఏం పట్టుకెళ్తారు? వినబడుతుందా? బయట ఉన్న వాళ్ళు ఏం పట్టుకెళ్తారమ్మా? ఇక్కడ ఎవరో బుట్ట అంటున్నారు, ఒకలేమో తట్ట అంటున్నారు, ఇంకొకలేమో సూడిది అంటున్నారు, ఇంకొకలేమో కావుడు అంటున్నారు. మరి నువ్వు ఏ భాషలో చెప్పినా, ఏ జిల్లా భాషలో చెప్పినా కూడా నేను అంటాను తిప్పలు పడి పప్పలు అట్టుకెళ్తాను అంటాను. ఏమండి అంతేనంటారా? ఆ టయానికి డబ్బులు ఉండవు, ఆ టయానికి వాళ్ళు వెళ్ళిపోతారు గబగబా. అప్పుడే తెలిసింది నీ కబురు, ఫలానా ఆడబిడ్డ దగ్గరికి వెళ్తున్నారని. అయ్యో నేను కూడా నలుగురితో పాటు వెళ్ళి క్యాన్ ఇవ్వాలా, నేను కూడా నలుగురితో పాటు స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళాలా, స్వీట్ కవర్ పెట్టుకెళ్ళాలని ఏం చేసి పరిగెడతావు. అవసరం అయితే ఆ పక్కింటి వాళ్ళ దగ్గర క్యాన్, నీ ఇంట్లో క్యాన్ లేకపోతే పక్కింటి వాళ్ళు క్యాన్ అడుగుతావు. ఆ మధ్యలో ఆపింతో ఆటో, బాబు ఒక్క 2 నిమిషాలు స్వీట్ కొడి దగ్గర ఆపు అని ఆ కాజాలను ఏవో ఒకటి నీకు నచ్చినవి గబగబా తీసుకుంటావు నీ శక్తికి మించి. కానీ ఈ మరియమ్మ గారు అవి ఏం పట్టుకెళ్ళలేదు. ఏం పట్టుకెళ్ళిందో తెలుసా? వందన వచనం పట్టుకెళ్ళింది. చెప్పండి అందరు కూడా, ఏం పట్టుకెళ్ళిందమ్మా? చెప్పు. 2 చేతులు జోడించి నీ పక్కన ఉన్న వ్యక్తికి చెప్పు వందనాలు అని చెప్పు. అమ్మా వందనాలు అను. సెకండ్ ఏమా లేదు, 2 చేతులు జోడించి చెప్పు వందనాలు. ఆవిడలో ఉన్న బాధ, ఆవిడకున్న సమస్యలు దేవుడు గుర్తి తిరిగి ఏం చేస్తాడు తెలుసా? వారి సమస్యల నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈసారి పిల్లలందరూ కూడా చేతులు కట్టేసి జాగ్రత్తగా నా వైపు చూడాలి. మీ పాపనే ఈ చిన్న పిల్లలందరూ బ్యాచ్ ఇక్కడ ఉంది, అక్కడ కూర్చోబెడితే క్రమశిక్షణగా ఉంటారు. లేకపోతే ఆవిడ ఎన్నదో నిన్ను వెన్నయ్యదు. అలా కాకుండా పిల్లలు మీ దగ్గర ఉండకూడదు. ఏం చేయాలంటే పిల్లలు ఉన్న సెక్షన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళు క్రమంగా కూర్చుంటారు, ఆ పిల్లలతో కూడా చక్కగా వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. చాలా చక్కగా ఈరోజు మాట విన్నదండి. ఏం పేరమ్మా నీ కూతురి పేరు? అమ్మా బ్లెస్సీ ఆదర్శ. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ బ్లెస్సీ ఆదర్శకి. వా, ఆవిడ కుట్టేసుకుంటుంది చప్పట్లో, పొంగిపోతుంది తెలుసా. గుడ్. చాలా సంతోషం. మరి ఈ యొక్క సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయం మనం ఏమాత్రం వృధా చేయకుండా ఒక 45 నిమిషాలు వాక్యం విందాం. చెప్పండి అందరూ కూడా. ఎన్ని నిమిషాలు? 45 నిమిషాలు మించి మాట్లాడితే మన యొక్క మైండ్ వినదంట, క్యాచ్ చేసుకోదంట. ఇంకా అదేం చేయాలంటే కడుపు నిండా తాగేసినటువంటి ఆ చెట్టి పిల్లాడు పాలు పిప్ప తీసుకెళ్లి నోట్లో పెడితే ఏం చేస్తాడు? నిండిపోయింది కడుపు. ఏం చేస్తుంటాడు? గజాలంటూ వదిలేస్తుంటాడు, పక్క కూసేస్తుంటాడు. బాటిల్ పెట్టినా కూడా బయటికి తంతాడు. హల్లెలూయా. ఎలాగా? నాలుగుతో తంతాడు. మీకు తెలుసో లేదో? తెలుసు కదా చాలా మందికి. అలాగే ఈ మాటలు ఎక్కువ విన్నా కూడా ఎలా ఉంటాయంటే ఈ ఎండ వేడి, అంతేకాదు ఇప్పుడు వరకు మీరు చేసి కష్టపడి వచ్చినటువంటి మీ కష్టార్జితం గనుక, లేకపోతే అలిసిపోయి వచ్చిన మీ శరీరాలు, ఇంకా ఏదో ప్లాన్లు వేసుకుని ఏదో పనులు కల్పించుకుని వచ్చినటువంటి మీ సమయాలన్నీ కూడా తారుమారు అయిపోతుంటాయి. వినబుద్ధి పుట్టించి ఆత్మదేవుడు మీకు ఇస్తున్నప్పుడు కూడా వినలేని పరిస్థితులు కనబడుతుంటాయి. గనుక నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్తున్నాము.
యాకోబు గారు. ధనవరెడ్డి భాస్కరరావు గారు అని పాత పేరైతే, కానీ ధనవరెడ్డి యాకోబు గారు, రాహేలమ్మ గారు అంటే ఈ కుటుంబం. దేవాది దేవుడు ఈ రాహేలమ్మ గారికి ఇచ్చినటువంటి ఒక చక్కని ఆధిక్యత ఏమిటంటే, దేవాది దేవుడు ఆ యాకోబు గారు నమ్ముకున్నటువంటి కొద్ది దినాలు కూడా దేవుని నామానికి మహిమకరంగా జీవించారని, మంచి ప్రేమ కలిగిన వాడని, కలిసే మేము ఎక్కడికైనా వెళ్ళేవారమని, కానీ ఆమె అవధైర్యపడుతుంటే నా భర్తే నన్ను ధైర్యపరిచేవాడని అనేకమైన విషయాలు మనం సాక్ష్యంలో విన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. వారు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ కుటుంబ సాక్ష్యం ద్వారా ఆదరించబడును గాక. మరి ముఖ్యంగా రాహేలమ్మ గారిని ప్రభువే ఆదరించును గాక. కనుక నేరుగా దేవుని బిడ్డలారా, ఈయన ఎక్కడ ఉన్నాడు? అసలు ఈ రోజు ఈ వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో ఉందా? చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కని మాటను ప్రభువారు రాసుంచారు. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. దేవాది దేవుడు చాలా చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి ఆశీర్వాదం? ఎవరు నీతిమంతులు? మనకంటే ముందు కాలము చేసిన వారు నీతిమంతులని వాక్యం చెప్తుంది. మనకంటే ప్రభు నామములో కడగబడి, ప్రభు ఎవరో తెలుసుకుని, ప్రభు బాటలో నడిచి, ప్రభు యొక్క అనుచరులుగా జీవించి, ప్రభు పిలిస్తే వెళ్ళిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. మీ తలల మీద మీ ముసుగులు వేయండి స్త్రీలైనటువంటి వారు. ఒకవేళ ఎవరైనా మరచి మీ తల మీద ముసుగు వేయని ఎడల మీ తలను మీరు అవమానపరిచినట్లు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగని పురుషులు ఎవరు వేసుకోకూడదు సుమా. పురుషులు గారు మీ తల మీద ముసుగు వేసుకుంటే మీ తలను మీరు అగౌర్యపరిచినట్లు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటే ఆశీర్వాదకరం. ఎవరికి ఆశీర్వాదం అంటే, ఎవరైతే వారిని, చనిపోయిన వారిని, మరణించిన వారిని, నిద్రించిన వారిని, ఇక్కడ కన్ను మూసి దేవుని యొక్క పరదేశంలో కళ్ళు తెరిచిన వారిని, లేకపోతే వైకుంఠానికి వెళ్ళిన వారిని జ్ఞాపకము చేసుకున్న వారికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు కదా, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న మాట మనందరికీ ఆశీర్వాదం. ఈ దినము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం మనం అందరం. ఆయన మంచి మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చి వస్తుంట కదా. రాహేలమ్మ గారు చెప్తున్నారు, నా కుమార్తె రూప నిన్న నుంచి ఏడుస్తూనే కూర్చున్నదండి. అసలు ఏమాత్రం కూడా నేను ఆదరించలేకపోతున్నాను, ధైర్యపరచలేకపోతున్నాను. ఇక్కడ ఫోటో కూడా పెట్టొద్దండి బాబు అని చెప్తున్నారు. ఫోటో చూసినంతట్లో, ఫోటో దేవుడు ఈ టెక్నాలజీని బట్టి మనకి ఆయన ముఖాన్ని మనం చూసి ఆయనలాగా మనం మారాలనే తప్ప ఈ ఫోటో ఆయన చూసి, ఆ ఫోటో చూసి ఏడుస్తామని మాత్రం కానే కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు, నేను అంటున్నాను కదా, మనకిచ్చినటువంటి ఒక చక్కని ఆధిక్యత. చాలా మంది ఫొటోస్ కూడా కనబడవు, మీకు తెలుసో లేదో. మన పితరులు చాలా మంది చనిపోయారు, తాత ముత్తాతలు, అవునా కదా. 2-3 తరాల వరకు ఆ ఫొటోస్ ఇప్పుడు ఉన్నాయా? లేవు. కానీ దేవుడు ఆ ఫొటోస్ చూసి వారు ఎలా బ్రతికారో ఆ జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా మంచి పేరు సంపాదించుకున్నారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఈ లోకంలో సర్వము సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అంటుంది. అంతేకాదు, సుగంధ తైలము కంటే, ఒంటి మీద వేసుకున్న సెంటు కంటే, అత్తర కంటే మంచి పేరు మేలని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. తన భర్త కోసం మంచి సాక్ష్యం చెప్తున్న భార్యని ఈ రోజు మనం చూస్తున్నాము. రాహేలమ్మ గారు చెప్తున్న సాక్ష్యం నాకు చాలా ఆశ్చర్యం కలుగజేసింది. చాలా మంది స్త్రీలు అలా చెప్పలేరు. బ్రతికినంత కాలం చాలా హింసించాడండి, చాలా బాధ పెట్టాడండి, చాలా వేదన కలుగజేశాడండి, ఏ రోజు కూడా భార్యగా తనను గురించి ఆనందించిన దినాలు లేవండి అని సాక్ష్యాలు నేను వింటున్నాను. కానీ ఈ రోజు ఒక విచిత్రమైన రీతిలో సాక్ష్యం విన్నాను. ఏమిటంటే, మేము ఆయన చనిపోయే టయానికి 30 సంవత్సరాలు కదమ్మా, 33 సంవత్సరాలు మా వివాహం
ఏ రోజు కూడా చిన్న చిన్న మాటలే తప్ప ఏ రోజు కూడా పెద్ద పెద్ద గొడవలుగా మేము ఆడుకోలేదు, అంత అన్యోన్యంగా మేము బ్రతికామని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఈ రోజు కుటుంబాలలో కుటుంబ వ్యవస్థకు కూడా ఈ ఆశీర్వాద కూటమి ద్వారా మనం ఆలోచించవలసినటువంటి విషయాలను సాక్ష్యం ద్వారా మనం విన్నాం. గనుక ప్రియులారా, ఈ అంచె దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ దుర్దినాలలో దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నటువంటి విధానం ఏంటంటే, మనిషి యొక్క జీవితం చాలా కొద్దిపాటి యొక్క ఆయుస్సుగా ఏమైపోయిందంటే కుదించేసుకున్నాం మనమే. మనిషి చేసిన పాపములను బట్టి, మనిషి జీవించిన విధానం బట్టి, దేవుని యొక్క ఆగ్రహమును బట్టి మనిషి యొక్క ఆయుష్ ఏమైందంటే తగ్గించబడింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట మనిషి యొక్క ఆయుష్ చూస్తే బైబిల్ గ్రంథంలో అత్యధికంగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మెతూసెలా. అనండి అందరూ కూడా చెప్పాలి. అందరూ ఎవరండి? మెతూసెలా అనే ఒక గొప్ప వ్యక్తి చాలా కాలం బ్రతికాడండి. ఆయన బ్రతికినటువంటి దినముల గురించి బైబిల్లో చూస్తే చాలా ఆశ్చర్యకరంగా చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాడు అని. అంటే ఆయన ఏం సంపాదించుకున్నాడు అని అనుకుంటానంటే, నేను మంచి పేరు సంపాదించుకున్నాడు. చెప్పండి అందరు కూడా, ఏం సంపాదించుకున్నాడు? మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడ కూడా దేవుని భక్తుల గురించి ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు అని గాని, ఇన్ని బంగ్లాలు సంపాదించుకున్నాడు గాని, లేకపోతే ఇంత రాజ్యాలని, లేకపోతే ఇంత రాజ్యాన్ని సంపాదించుకున్నాడు కానీ ఎక్కడ రాయబడలేదు. కానీ మంచిగా బ్రతికారని రాయబడ్డది. కనుక దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా మంచిగా బ్రతకడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. మంచి పేరు కోసమే ప్రయాసపడు. ఈ లోకంలో చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లేవి కూడా నీ పేరుకు తగినవి కానే కాదు. అయితే మరి కొంచెం ముందుకు వెళ్తున్నాను. అసలు ఈ యాకోబు గారు ఎక్కడున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా వినవలసినటువంటి విలువైనటువంటి మాట దావీదు రాసినటువంటి సంకీర్తన 16వ కీర్తనలో 6వ చరణంలో ఒక చక్కని మాటను మనందరికీ కూడా కనువిప్పు కలగజేయడానికి దేవాది దేవుడు రాసి భద్రపరిచించాడు. చదువుదాం ఒకసారి. దావీదు రాసినటువంటి 16వ దావీదు కీర్తనలో 6వ చరణంలో ఉన్నటువంటి మాట చూస్తే, ఈయన ఎక్కడున్నాడంట? మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. దేవునికి స్తోత్రం చెబుదా. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనోహరమైన స్థలము ఇది ఎక్కడుంది? మనోహరమైన స్థలము. ఈరోజు మనోహరం పేరు తెలుసు, మనుగోపాలపట్నం అని పేరు తెలుసు, మహబూబ్ నగర్ అని పేరు తెలుసు, కానీ మనోహరమైనటువంటి స్థలం ఎక్కడ ఉన్నదంటే అది ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా దొరకదు, కనబడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, బైబిల్ చెప్తున్నాను, మాటను మీ ఎదుట పెడుతున్నాను. మనోహరమైనటువంటి స్థలము అది పరలోక రాజ్యములో అది చాలా శ్రేష్టమైనట్టుగా దేవాది దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఈ మనోహరమైన స్థలములో ఎలాగుంటది అంటే కష్టాలు ఉండవంట. ఈ మనోహరమైన స్థలములో ఈ లోకములో మనం ప్రభు కొరకు సంపాదించినదంతా కూడా ప్రభు కొరకు ఇవ్వగలిగితే, ప్రభు ఇచ్చింది మరలా ప్రభువుకి గాని మనం ఇవ్వగలిగితే, ఆ మనోహరమైన స్థలములో మనకి స్వాస్థ్యముగా దాన్ని దేవుడు మనకు చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యం అనగా ఏమనుకుంటున్నారు మీరు? అదేదో గొప్ప ఆశ్చర్యకరమైన పదం ఏమనుకుంటున్నారేమో. స్వాస్థ్యం అనగా ఆస్తి. అనండి అందరూ కూడా. స్వాస్థ్యం అంటే ఏంటనుకుంటున్నారు? ఆస్తి. అందుకే గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. బహుమానం అంటాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటున్నాడు. కుమారుడేమో ఆస్తి, కుమార్తెలేమో బహుమానం. గనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆస్తి అనే మాటను మనం పట్టుకుందాం. ఈ లోకంలో నీకున్న ఆస్తి నీ వెంట రాదు. గనుక నేను ఏం చేయాలంటే ముందుగానే ఏం చేయాలో తెలుసా? నీకున్నటువంటి ఆస్తి దేవుడు ఇచ్చిందని నువ్వు గ్రహిస్తే, ఇందాక ఈ కార్యక్రమానికి మీటింగ్ వస్తూ కృపాదానం, కృపాదానం అని ఒక గొప్ప వ్యక్తి గురించి సాక్షి వింటున్నాను నేను ఇంటి దగ్గర. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ భక్తుల యొక్క చరిత్రలు వినడం మొదలు పెడుతున్నాను. మనిషి యొక్క సాక్ష్య జీవితాలు వినడం ఆలకించడం మొదలు పెడుతున్నాను. ఎందుకంటే సాక్ష్య జీవితాలు మన జీవితానికి ఇంకా మనం ఎలా బ్రతకాలో, ఎలా
బ్రతుకుతున్నామో గ్రహింపును అనుగ్రహిస్తాయి. అయితే ఈ కృపాదానం అనే ఒక గొప్ప వ్యక్తి 10వ తరగతి వరకు చదువు ముగించుకుని ఒక మెక్లాన్ గ్రౌండ్ అని కాకినాడలో ఒక గొప్ప హై స్కూల్ దగ్గర బహిరంగ సభ వాక్యమును విని ఒక గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడంట. అంతేకాదు ఆయన యొక్క ధనమంతా కూడా ఆయన ఒక చిన్న ఉద్యోగం చేస్తూ 8,000 రూపాయలు సంపాదించేవాడంట. తన ఆ 8,000 రూపాయలతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోతుంది. కానీ 8,000 రూపాయలలో సకానికి సగం తనకు వచ్చిన దాంట్లో కుటుంబం కొరకు ఏదో తిన్నాము ఉన్నాము లేదు అని అనిపించుకోకుండా కుటుంబాన్ని చూసుకుంటూ ఎక్కువ మొత్తంగా దేవుని కొరకు ఖర్చు పెట్టడం మొదలు పెట్టేవాడంట. అలా ఖర్చు పెడుతూ 80 లక్షల మందిని సంపాదించుకున్నాడట ప్రభు బిడ్డలు. దేవుని స్తోత్రం చెబుదాం. ఆఖరికి ఆయన చాలా సునాయాసముగా ట్రైన్లు ఎక్కేవాడంట. వెళ్ళిపోతున్న ట్రైన్ కూడా 2 నిమిషాల్లో పరిగెట్టి ఎక్కేవాడంట. దేవుని కొరకు అంత పరుగులు తీసేవాడంట. ఆఖరికి ఏమైందో తెలుసా? అలాగ ఒక దినాన్ని పరుగులు తీస్తుండగా దేవుని పరిగెడుతుండగా ఆ వెనకాల నుంచి ఒక వ్యక్తి వచ్చి భుజం పట్టుకుని ఉండు నీకంటే ముందు నేను వ్యక్తానని ఈయన ఎప్పుడైతే భుజం పట్టి వెనక లాగాడో వెంటనే ఈయన 2 కాళ్ళు కూడా ట్రైన్ కిందకి వెళ్ళిపోయాయి. ఒక కాలు మొత్తము ఇంచుమించు 80 పెట్టీలు కలిగినటువంటి ఆ ట్రైన్ పట్టాలన్నీ కూడా ఎడమ కాలంతా కూడా నుజ్జు చేసేసాయంట. లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదంట. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు చూడండి, ఎవరికైనా అపాయం జరిగితే, ఎవరికైనా నష్టం జరిగితే, ఎవరికైనా కష్టం వస్తే మొట్టమొదటిగా ఆదుకునే వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే. అందరికి ఆ మనసు ఉండదు, నాకేములే అని వెళ్ళిపోతుంటారు. మీకు చెప్పానో లేదో, గతంలో గంగాదేవిపేటలో ఒక ఆటోవాడు నన్ను గుద్దినప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు గుద్దినప్పుడు, ఆ బండి నా మీద పడిపోయి నేను పక్కన పడిపోయినప్పుడు ఎవరు పట్టించుకోకపోతే కారు ఆపి ఒక క్రైస్తవుడు వచ్చి నన్ను లేపి కూర్చోబెట్టి మొహం కడిగి మంచినీళ్ళు పెట్టాడు. ఎందుకు తెలుసా? ఆ సమయంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేయాలో దేవుడికి తెలుసు. నువ్వు నిస్వార్థంగా దేవుని కొరకు పని చేసినప్పుడు మాత్రమే దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. అలాంటి కాలు పోగొట్టుకుని కూడా ఉన్న సర్వాన్ని కూడా, మీకు అర్థమవుతుంది కదా, తనకు వచ్చినటువంటి అంతా కూడా ఏం చేశాడంటే తెలుసా? దేవుని సేవలో ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడు. విజయవాడ పట్టణంలోనే ఒక గొప్ప దైవజనుడుగా, ఒక గొప్ప దైవజనుడు. ఈ రోజు ఆయన చనిపోయి 2021లో చనిపోయాడు. కానీ ఇప్పటికీ కూడా ఆయన యొక్క జీవన విధానము, ఆయన చేసిన పరిచర్య అనేకులు సేవకుల గుండెల్లో నిలిచిపోయిందంట. వారు సాక్షులు చెప్తున్నారు. ఈ రోజు నేను అంటున్నాను కదా, కారణం ఏంటనుకుంటున్నారు? మంచి పేరు సంపాదించుకున్నాడు. మనోహరమైన స్థలంలో స్వాస్థ్యం కోసమే ప్రయాసపడ్డాడు. ఈ లోకంలో నీ ప్రయాస దేనికోసం? ఈ లోకంలో నీ కష్టం దేనికోసం? ఈ లోకంలో నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు దేనికోసం? దేవుని కోసం ఏమైనా ఇబ్బందులు పడుతున్నావా? ప్రభు కొరకు ఏమైనా, ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థము కాదని వాక్యం చెప్తుంది. ప్రభు కొరకు పడు, ఆ వ్యర్థాన్ని ఆ కష్టాన్ని వ్యర్థంగా ఉంచుకునే దేవుడు కాదు. నిన్ను ఆశీర్వాదకర్తలుగా, ఆస్తికర్తలుగా, అంతేకాదు నీ కొరకు పరలోక పట్టణంలో ఒక చక్కని స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ పరలోకంలో స్వాస్థ్యం సంపాదించుకోవాలి అనుకుంటే ఈ లోకములో విలైన బట్టికి ఈ లోకాన్ని విడిసే వెళ్లే ముందు ఆ స్వాస్థ్యం కొరకు ప్రయాసపడి ఈ భూమి మీద ఉంటుండగా దేవుని స్తోత్రం చెబుతావా? చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండారా? హల్లెలూయా. ఇంకొక మాటను చూస్తే ఈ మనోహరమైన స్థలములో దేవాది దేవుడు అంటాడు కదా, దీని గురించి అసలు ఈ మనోహరమైన స్థలంలో ఉన్నటువంటి రెండు దర్వాజీలు ఉన్నాయంటే అక్కడ ఎన్ని ఉన్నాయి? దర్వాజీ అనగా చెప్పండి. దర్వాజీ అనగా మీ భాష చెప్తున్నాను నేను, అందుకు దర్వాజీ అనగా ఏమిటి? ద్వారబంధం అనగా దేవుని వాక్యం చెప్తున్నది. లోక శుభవార్తలో 16వ అధ్యాయము. ఈ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. ముచ్చటగా 3 మాటలు ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట మనందరికీ ఆశీర్వాదము, ఈ కుటుంబానికి ఆశీర్వాదము. గనుక రెండవది, ఈ నీతిమంతుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుడు ఎక్కడ ఉంటాడంటే మనోహరమైన స్థలములో ఉంటాడు. ఈ మనోహరమైన స్థలములో ఎవరు వెళ్తారు అనే దాని గురించి 3వ మాటగా మనం నేర్చుకోబోతున్నాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని సంభాషణ. ఏమండి వెనకాల ఉన్న సిలికమ్మ గారా? ఏం పేరు మీ పేరు? నల్లమల్లి సిలికమ్మ గారా? వినండి అమ్మా మీరు. ఒకవేళ ఎప్పుడైనా ఆవిడకి నేను కనబడ్డాను అనుకో,
పాస్టర్ గారు మీరు బాగానే చెప్తున్నారు కానివ్వండి, ఆ బైబిల్లో వాక్యాలన్నీ నాకు చాలా బాగున్నాయి కానివ్వండి, చచ్చిన తర్వాత ఈ బంధులో ప్రేమ ఎక్కడ పోతుందో ఎవరు చూసి వచ్చారండి అని ఒకవేళ అలాంటి ఒక పెద్ద ఆవిడికి డౌట్ రావచ్చు. అలాంటి ఆవిడే కాదు, ఇంకా అక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఈ ప్రభు కొరకు ఈ మాటలు తెలియలేని వారి కొరకు, ఒకవేళ రాహేలమ్మ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఏం పేరమ్మా ఆవిడ పేరు? సూర్యకాంతం గారు. ఒకవేళ ఆవిడైనా ఎప్పుడైనా నన్ను అడుగుండొచ్చు, ఏమండి అసలు చచ్చిన తర్వాత ఇలాంటి సంగతులు జరుగుతున్నాయండి, చచ్చినోడు ఎలా చెప్తాడండి? చచ్చినోడు సంగతి బైబిల్ చెప్పడానికి మేము ఎలా ఏకీపిస్తాము? భూమి మీద ఉంటున్నాం, బోర్డు బాధలు ఇక్కడే పడుతున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగంట అలాగంట చాలా మంది చెప్తారు కానీ మాకు అంత నమ్మశక్యము కాదు. కానీ దాని గురించి ఏమైనా మాకు చెప్పాలి, మేము వినాలనుకుంటున్నామని ఒకవేళ మీరు ఆలోచిస్తే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. ఎవరైతే చనిపోయిన తర్వాత రహస్యమైన బ్రతుకు, నిజమైన బ్రతుకు అక్కడంట, ఇది ఒరిజినల్ జీవితము కాదు. నేను అందుకే మనిషి జీవితం కొరకు గృహ ప్రవేశాలలో చెప్తుంటాను, మనిషికి 3 ఇల్లులు ఉన్నాయంట. మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, మొట్టమొదటి తల్లి గర్భమే మొట్టమొదటి ఇల్లు అంట మనిషికి. ఆ ఇంటిలోంచి బయటకు వచ్చే వారికి కూడా గ్యారెంటీ లేదు, అది టెంపరీ నివాసం. రెండవది ఈ మనిషి కట్టుకున్నటువంటి ఈ నివాసం. దేవుడు ఇది ఒకప్పుడు కొండమ్మ గారిదేమో, కానీ దేవుడు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఇది కూడా కొండమ్మ అట్టుకెళ్ళలేదు, అట్టుకెళ్ళిందా? బండి కొండమ్మ గారు అట్టుకెళ్ళారా? లేదు, ఎందుకంటే ఆవిడది కాదు కాబట్టి వదిలేసిపోయింది. హల్లెలూయా. గనుక ఇది ఎవరిది కాదు, ఇది ఎవరిదంటే తెలుసా? రెంటెడ్ హౌస్, అద్దెకొచ్చాము ఇంట్లోనికి, ఈ ఇల్లు ఇక్కడే ఉంటది, మనం మాత్రం వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ శరీరం కూడా రెంటే, అందాక దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. ఒకవేళ దేవుడు ఈ కంఠంలో ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఉందే, ఈ జీవం అనేది ఉన్నదే, యాకోబు గారు వెళ్ళిపోయారు కానీ ఆయన ముఖం ఇక్కడ ఫోటోలో కనబడుతుంది కానీ ఆయన శరీరం ఏలూరులో ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం. ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము గనుక ఆయన కూడా పట్టుకెళ్ళలేదు ఆ ఏలూరులో ఏం సంపాదించినా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒకవేళ రూపాయి కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టమని గుండెల మీద పడి ఏడ్చి 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 సమస్య వెళ్ళిపోయి, నాన్న నీతో పాటు నేను వస్తానన్నా కూడా ఆ నాన్నగారు ఆమెను తీసుకుని వెళ్ళడానికి అధికారం లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరు పిలిస్తే వారు మాత్రమే వెళ్ళాలా, ఎవరు పడితే వాళ్ళు పిలవడం. ఇప్పటికి చాలా మంది మరి మొన్నే చనిపోయారు గంధవరమ్మ గారు, నేను ఎప్పుడింటికి వెళ్ళినా అదేది, బాబు ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా ప్రార్థన చేయండి అని అంటదనుకునేవాడు. నేను కొంచెం తినేలాగా ఓపిక ఇచ్చేలా ప్రార్థన చేయనేది, కొంతకాలం ఉండేలాగా నన్ను ఆరోగ్యము కావాలనేది, కొంతకాలం ఉండేలా ప్రార్థన చేయనేది. ఆ మంచం మీద ఉండి కూడా ఇలాగే ముడుకుల మీద 2 సైడ్లు వేసుకుని ఆయన నైటీ వేసుకుని కూర్చుంటే ఆ టైంలో కూడా ఏవో విషయాలు నాతో చెప్పాలని ఆశపడేది, కొంతకాలం బ్రతకాలని ఇష్టపడేది. ఏ వ్యక్తి అయినా బ్రతకాలని అనుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ రోగములు వచ్చి, వ్యాధులు వచ్చి, తెగుళ్ళు వచ్చి, భయంకరమైన అనారోగ్యంతో కృంగిపోతున్న మంచం నుంచి లెగలేని వాళ్ళు ఉన్నారే, వీళ్ళకి అనిపిస్తుంది ఇంకెంతకాలం బ్రతికినా వేస్టే. వాళ్ళకి అర్థమైపోద్ది, దేవుడు పిలిస్తే బాగుండు, భగవంతుడు తీసుకుపోతే బాగుండు, నన్ను పిలుచుకుంటే బాగుండు అని అనుకుంటారు పిల్లరా. కానీ అది దేవుని యొక్క చేతిలో ఉందో మనం ఎవ్వరూ అడిగినా కూడా నేను అనుకున్నాను చాలా సార్లు, ఆ 2 సంవత్సరాల వయసులో అనుకున్నాను, ఇంత బాధ ఎవడ భరిస్తాడు ఈ కాలుతోటి, నన్ను తీసుకుపోతే బాగుండు అనుకున్నాను. కానీ దేవుని యొక్క ఆలోచన వేరా, నా ఆలోచన వేరా. ఒరే బాబు, నువ్వు ఆ 2 సంవత్సరాల వయసులోనే సరిపోతే ఈ రోజుని ఈ 35 సంవత్సరాల వయసులో నా కొరకు ఎవరు నీకు నా పని చేస్తారని దేవుని యొక్క ఆలోచనేమో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిన్న ఇదే టయానికి రవణిక్కిపేట, కాకినాడ దగ్గర రవణిక్కన్నపేట అనే ప్రాంతానికి వెళ్ళాను. 10 మంది సేవకుల మధ్యలో ఉన్నాను. నిన్న ఈ రోజు ఇక్కడ ఉన్నాను, రేపు ఎక్కడ ఉంటానో తెలియదు. మొన్న ఒక దిక్కునున్నాను. దేవుడు ఎక్కడ పిలిస్తాడు కానీ ఏ పని లేదా, దేవుడు ఈ రోజు నాకు ఏ పని అప్పగించలేదా, ప్రార్థన చేసి ఏం చేయాలి ప్రభు అంటే గేలం పట్టుకుని వెళ్తాను గంటోటికి. హల్లెలూయా. ఖాళీగా మాత్రం ఇంటి దగ్గర కూర్చోడుకో, ఏదో ఒక పని నువ్వు చెయ్యవు, నీ ఇంటి పనో, నీ ఒంటి పనో, నీ పనో ఏదో ఒకటి చెయ్యవు. కానీ ఖాళీగా కష్టపడకుండా ఆహారం తింటే మాత్రం అది నీకు అరగదని చెప్పాడు దేవుడు నాతో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మనోహరమైన స్థలములోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులు మనోహరమైన స్థలములోనికి వెళ్ళడానికి ముందు 2 దర్వాజీలు ఉన్నాయని చెప్పారు మీకు. లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు అమ్మగారు చదువుతారు, జాగ్రత్తగా విందాము. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా
పోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రమ్ముని ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయినటువంటి అబ్రహామా, నా మీద కనికరపడి తన వేలు యొక్క కొనను నీళ్ళలో ముంచి, చూడండి చూస్తున్నారా ఇంకా, నా నాలుకని సల్లార్చుటకు లాజరును పంపించు బాబు. ఈ అగ్ని జ్వాలలో నేను వేతన పడుచున్నాను. కేకలు వేసి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తా. భూమి మీద ఒక బీదవాడు ఉన్నాడంట, ఒక ధనవంతుడు ఉన్నాడంట. వీళ్ళిద్దరూ చనిపోయారంట. కాకపోతే దినాలు తేడా, రోజులు తేడా, నెలలు తేడా, సంవత్సరాలు తేడా. కానీ ఇద్దరు ఒక స్థలానికి వెళ్ళారు. ఒకడేమో అగ్నిగుండములో వేతన స్థలములో ఉండి అరుస్తున్నాడంట. ఒకడేమో సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క రమ్మును అనుకుని దేవుని స్తుతిస్తున్నాడంట. అందులో సర్వశక్తిని యొక్క రొమ్మును అనుకున్న వాడేమో జీవము గల దేవుడు పుట్టించినటువంటి దేవుడే నన్ను పుట్టించాడని దేవునికి భయపడి బ్రతికాడంట. ఒకడేమో భయము లేకుండా బ్రతికాడంట. ప్రాణంతో చెప్తున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనుభవించుము. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఈ రోజు కాకపోతే ఏ రోజు అంటూ వాళ్ళ జీవితం కొరకు తన ప్రాణంతోటే బ్రతికాడంటే తనకు నచ్చినట్లుగా బ్రతికాడని ఉంది. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా మంది నచ్చినట్లుగా బ్రతుకుతారు. నువ్వెవడో రాలా చెప్పడానికి అంటారు. ఏమైనా చెప్తే, ఒరే బాబు నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, నువ్వు జీవిస్తున్న విధానం మంచిది కాదు, నువ్వు అనాలోచనగా వెళ్తున్నావు, అన్యాయంగా వెళ్తున్నావు, అక్రమంగా జీవిస్తున్నావు అంటే నువ్వెవడో నాకు చెప్పడానికి అంటారు కదా. చెప్పేవాడు ఉన్నాడు. నీ తొక్క తీల్చి నారలాగేవాడు ఒకడు ఉన్నాడు. అక్కడ దర్బాజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ జీవితం నా జీవితం కూడా అక్కడ తేలుతుంది. హల్లెలూయా. దర్బాజీ అంటే మీకు అర్థం అవ్వలేదు, ఈ యాత్ర స్థలం అంటే మీకు అర్థం కాలేదు, లేకపోతే ఆ అబ్రహాము రొమ్మును ఆనుకునే స్థలం అంటే మీకు అర్థం కాలేదు. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ప్రియులారా. మనం విశాఖపట్నం వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి బయలుదేరి అనకాపల్లి బైపాస్ నుండి బయలుదేరి విశాఖపట్నం వెళ్ళాలంటే మధ్యలో రోడ్డు గట్టిగా కడతారు. ఎక్కడో తెలుసా? అగరంపూడి దగ్గర. ఏంటంటారు దాన్ని? అమ్మా నాకు ఇంగ్లీష్ రా. టోల్ గేట్ అంటే కాల్గేట్ ఏమనుకున్నాను, పొల్లు తోముకునేది ఏమనుకున్నాను. కాదు 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 కాదు. ఏమంటారు తెలుసా దాన్ని? చెక్ పోస్ట్ అని అంటున్నారు. ఇంకా చెప్పండి. తనిఖీ కేంద్రం అని ఉంటుంది దాని మీద. తెలుగులో చూసుకోండి కాకపోతే పైన పెద్ద అక్షరాలలో. ఏ కేంద్రము? తనిఖీ కేంద్రం. ఒరే బాబు నువ్వు పెదపాడు పాస్టర్ గారు అయితే నాకేం కావాలా, హైదరాబాద్ నుంచి వస్తున్న బిషప్ అయితే నాకేం కావాలా, అండమాన్ నుంచి వచ్చిన వాడు అయితే నాకేం కావాలా, ఇక్కడ మాత్రం నీ కారు ఆగాల, నీ బస్సు ఆగాల, నీ ఆటో ఆగాల. నీ ఆటోలోంచి కానీ నీ కారులోంచి కానీ నీ బస్సులోంచి కానీ ఏం పట్టుకెళ్తున్నావు, అసలు ఈ ఏరియాకి ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. అక్కడ సెలవు చెల్లించాలా. ఇన్ని కిలోమీటర్ల నుంచి వచ్చావంటే నువ్వు ఇంత చెల్లించాలని ఏం చేస్తారు వాళ్ళు అంటే, మన సొంత డబ్బులతో కొనుక్కున్న మన వాహనం రోడ్డు మీద నడాలంటే రోడ్డుకి ఏం చేయాలా? రోడ్డు మీద నడిచినందుకు డబ్బు కట్టాలి. మరి మనకు నచ్చినట్లుగా బ్రతికేసి ఈ సృష్టించిన సృష్టికర్త ఈ ప్రాణాన్ని భూమి మీద ప్రవేశపెట్టి మనకు నచ్చినట్టు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోదామంటే ఆయన రానేనండి డైరెక్ట్ గా. హల్లెలూయా. అందుకే మధ్యలో చెక్ పోస్ట్ ఉంది, మధ్యలో టోల్గేట్ ఉంది, మధ్యలో తనిఖీ కేంద్రం ఉంది. ఆ తనిఖీ కేంద్రంలో నీ ఎప్పుడైతే ఇలా చూసారో నీ నొసట మీద ఆ మిషన్ పెట్టగానే 333 అనే ముద్ర కనబడాలంట. 666 అనే ముద్ర కనబడ్డది. అంటే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ఆ నచ్చినట్టుగా బ్రతికినటువంటి ధనవంతుడు ఉన్న యాత్రా స్థలంలోకి వెళ్తావంట. 333 ముద్ర అంటే ఆ అబ్రహాము రొమ్మును అనుకున్న వాడి దగ్గరికి దేవదూతలే తీసుకెళ్తారంట. నీవు కానీ నేను కానీ చనిపోయిన తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్తావు, చచ్చిన వాడు పరలోకానికి వెళ్తాడని బైబుల్లో లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది చెప్తుంటారండి, చనిపోయిన వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతావు. అవునా? పరలోకం వెళ్ళిపోతావు అని ఉందా బైబిల్లో? లేదు. చనిపోయినాడు ప్రతి ఒక్కడు కూడా పరలోకం వెళ్ళాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాడు అందరూ పరలోకం వెళ్ళరు. పరీక్ష రాసిన వాళ్ళు అందరూ కూడా పాస్ అవరు. నేనంటే కోపం ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాడు. మీరు ఎలా చెప్పేది ఎలాగండి? అసలు బాబోయ్ ఇంకా ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ చచ్చిపోక ముందు రహస్యాలు కూడా బైబిల్లో రాశాడా దేవుడు అని మీరు ఆలోచన చేస్తున్నారు. భయపడద్దు. ఎప్పుడు వరకు చేసిన పాపాలన్నీ కూడా తెలుసో తెలియక
లేకపోతే కావాలని చేస్తుంటావు, వయసు ఉందని చేస్తుంటావు, శరీరంలో బిగు ఉన్నదని చేస్తుంటావు, లేకపోతే నీకు ధనం ఉందని చేస్తుంటావు, బలం ఉందని చేస్తుంటావు, బలగం ఉందని కూడా చేస్తుంటావు. నన్ను ఎవరైనా ఏమనంటే నా వాళ్ళు అందరూ వచ్చేస్తారని చేస్తుంటావు. కానీ నువ్వు తెలిసి చేసినా తెలియ చేసిన పాపము పాపమే. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు వద్దన్న పని చేయడమే పాపం. ఆ పాపము మరణము కన్ని ఏం చేస్తుంది తెలుసా? పాపం పరిపక్వమై మరణము కంటది అన్నాడు. ఆ పాపము వల్ల జీతము మరణము. ఆ మరణించినటువంటి నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. మధ్యలో బైబిల్ చెప్తుంది ఏమంటే దొంగతనం చేసిన డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతాడా? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాడా? యేసు ప్రభుని ఒక ఇద్దరు దొంగలని సిలువేశారు. అందరూ ఒక దొంగ అంటున్నాడు, దేవుడా యేసయ్యా నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపం చేసుకో బాబు అంటే ఏమన్నాడో తెలుసా? అయితే నేడు నీవు నాతో కూడా. యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ పరదేశం దాటి వెళ్ళాలి. యేసు ప్రభు సైతము డైరెక్టర్ గా తండ్రి సింహాసనం ఎదుటికి వెళ్ళడానికి అధికారం లేదు. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడా? పరలోకంలో ఉండు అన్నాడా? మరి పరలోకం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకానికి హక్కుదారులు అయినటువంటి వారు ఎవరు? చాలా విషయాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పే సమయం కాదు. చాలా సబ్జెక్ట్ దేవుడు పెట్టారా. అందుకే మొట్టమొదటి ప్రతి వ్యక్తి చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ 2 దర్వాజీలకు ముందు ఉన్నటువంటి పరదేశం అనే ప్రాంతానికి వెళ్ళాలా. ఈ దేశస్తులు మనం ఎవ్వరం కాదు. ఈ మాట చాలా మందికి అర్థం కాక ఒరే వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారా వాళ్ళు పరదేశస్తులు అంటారా, అందుకే వాళ్ళందరూ అమెరికా దేవుడు అట్టుకొచ్చారు అంటారు. అమెరికా దేవుడు కాదు, అమెరికా దేశం కాదు, మధ్యప్రదేశ్ అసలే కాదు. మనం ఎవరం కూడా ఏ దేశస్తులము కాదు. మనమందరం ఈ లోకము. దేవుడు అంటున్నాడు కదా మనమందరం పరదేశులము అనండి. అందరూ కూడా యాకోబు గారు పరదేశంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి?